ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వర్ణామృతం, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎం. చాప్టర్ 25. అభిరుచులు. నాకు మొదటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం అంటే పాత హిందీ సినిమా పాటలు, మెలోడియస్ పాటలు, ముఖేష్, రఫీ పాటలు అంటే చాలా ఇష్టం. రాత్రిపూట పాటలు వింటూ నిద్రపోవడం నిత్యకృత్యం. అలాగే దూర ప్రయాణాలప్పుడు కూడా ఈ హిందీ పాటలు వింటూ ప్రయాణం చేస్తాను. చిన్నప్పుడు అక్కలతో లూడో, బోర్డు గేములు, కార్డు గేములు ఆడేదాన్ని. మా అక్కలేంటి, మా నాన్నమ్మ కూడా పేకాడేది. రమ్మీ లాంటివి కాదు కానీ లిటరేచర్ ఆడేవాళ్ళం. దానికి ఎంతో జ్ఞాపక శక్తి అవసరం. పేకాట అంటే ఏమిటో తప్పుగా అనుకుంటారు. డబ్బులు పెట్టి ఆడినా, డబ్బులు పోగొట్టుకున్నా తప్పు, కానీ కాలక్షేపం కోసం ఆడితే ఇబ్బంది లేదు, తప్పు కాదు. ఇప్పుడు కూడా సరదా కోసం ఆడుతాను. ఇక షటిల్, టీటీ ఆడేదాన్ని. అవంటే బాగా ఇష్టం. హిందీ నవలలు, గుల్షన్ నందావి చదివేదాన్ని. తెలుగు పుస్తకాలు, పత్రికలు ఏవి చదివే అలవాటు లేదు. ఇంగ్లీష్ పుస్తకాలంటే ఓషో పుస్తకాలతో ఆరంభమైంది. పిల్లలకు సంబంధించి పుస్తకాలు కొన్ని ఇంగ్లీష్లో చదివాను. హిందీ సినిమాలు చూసేదాన్ని. కాలేజీ రోజుల నుండి స్నేహితులతో వారం వారం కొత్త హిందీ సినిమాలు వెళ్లేదాన్ని. పెళ్లికి ముందే పత్రికారితో సినిమాలకు వెళ్లేదాన్ని. కర్నూలుకు వెళ్లేటప్పుడు కూడా సినిమా థియేటర్లు ఉంటాయా అని అడిగాను. తీరా మొదటిసారి కర్నూలులో సినిమాకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు లుంగీలతో రావడం, బీడులు తాగడం నాకు చిరాగ్గా ఉండి కడుపులో వికారం పుట్టడంతో ఇక సినిమాలకు వెళ్ళడం మానేశాను. చాలా బాగుంది సినిమా అంటే తప్ప థియేటర్కు వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడైతే బాహుబలి లాంటి బ్రహ్మాండమైన సినిమాలు అయితే తప్ప మూవీకి వెళ్ళడం లేదు. అంతగా చూడాలనిపిస్తే ఇంట్లో టీవీలోనే చూస్తాను. చిన్నప్పుడు మా ఇంట్లో 2 ఆల్సేషియన్ జాతి కుక్కలు ఉండేవి. వాటి పేర్లు బ్లాకీ, నాటీ. అప్పటి నుండే డాగీస్ అంటే చాలా ఇష్టం. నాన్నగారు క్యాంపులకు వెళితే ఇంట్లో అందరూ ఆడవాళ్లమే కదా, కాపలాకి రక్షణ కోసం తీసుకువచ్చారు. అట్లా అలవాటైంది. డాగ్స్ అంటే లవ్ అండ్ ఎఫెక్షన్. మా నాన్న ఊరి నుండి వస్తే వాటితో ఆడుకుంటే కానీ ఆయనను ఇంట్లోకి రానిచ్చేవి కాదు. అవి అంత అనుబంధంతో ఉండేవి. ఆ తరువాత మున్ని వెనుక ఇంటి కుక్క పిల్లలను పెడితే వాటిలో ఒకదాన్ని తెచ్చుకుంది. వాళ్ళు వచ్చి డబ్బు అడిగారు. మున్ని దాన్ని వదలలేకపోతోంది. సరేనని డబ్బులిచ్చి పెంచుకోవడం ఆరంభించాను. అది కూడా ఆల్సేషియన్ పేరు, రాక్సీ. నేను అమెరికా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నాను. మరి ఎలా పసిగట్టిందో ఏమో కానీ ఆ రోజే 3 కరిచింది. మన శివప్పను, వెంకట్ను, డ్రైవర్ రాజును కరిచింది. రాక్సీకి నేను, మున్ని, సీను తప్ప ఇంకెవరూ అదుపు చేయలేరు. అమెరికాకు వెళుతున్నాను. ఇక చూసుకునేవారు ఎవరూ లేక ఒక ఫామ్ హౌస్ వాళ్ళు పెంచుకుంటాను అంటే వాళ్ళకి ఇచ్చేశాను. పెద్ద పెద్ద కుక్కలను పెంచుకోవాలంటే మన ఇల్లు విశాలంగా ఉండాలి. ఇంటి చుట్టూ అవి తిరగడానికి, పరిగెత్తడానికి చోటు ఉండాలి. అలా ఉంటేనే వాటిని తెచ్చుకోవాలి. లేకుంటే చిన్న కుక్కలు, పగ్ లాంటివి చాలు. చిన్న డాగ్స్ చెప్పిన మాటలు వింటాయి. పగ్ మన దగ్గరే ఉంటుంది. ఫ్రెండ్లీ డాగ్, ఎవరిని భయపెట్టదు, అందరితో మంచిగా ఉంటుంది. ఇలాంటి వాటిని చిన్న ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2 జర్మన్ షెఫర్డ్స్ ఉండేవి. నేను అమెరికా నుండి వచ్చిన తర్వాత ఒకరు వచ్చి మా ఇల్లు, కాంపౌండ్ అన్నీ చూసి వారి దగ్గర ఉన్న జర్మన్ కుక్కలను నేను బాగా చూసుకుంటాననే నమ్మకంతో వద్దన్నా బలవంతంగా ఇచ్చారు. అవి చాలా పెద్ద కుక్కలు, కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటి పేర్లు ఫ్లోరా, జిఎస్. గుడ్డి వివాహం తర్వాత బెంగళూరు, హైదరాబాద్ మధ్య తిరగడాలు, మరిన్ని ఊళ్లకు వెళ్లడాలు ఎక్కువయ్యాయి. నాకు కొంచెం ఆరోగ్యం దెబ్బతింది. దాంతో వీటిని వేరే వాళ్ళకి ఇచ్చేశాను. అభిరుచులు అనేవి జీవితంలో చాలా ముఖ్యం. ఒత్తిడిని పోగొడతాయి. పెంపుడు జంతువులతో ఉంటే మనం అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటాము. పత్రిగారికి కూడా ఎన్నో అభిరుచులు ఉన్నాయి. క్యారమ్ బోర్డ్, చెస్, టీటీ, క్రికెట్, కార్డ్స్ అన్నీ ఆడతారు. క్రికెట్ అంటే ఇక అదే పనిగా ప్రాణం పెట్టి చూస్తారు. కారులో ప్రయాణం చేస్తూ ఉన్న ఫోను చేసి మరీ స్కోరు కనుక్కుంటారు. మనం ఇంత పెద్ద పనిలో ఉన్నప్పుడు ఈ అభిరుచులు మనకు ఆటవిడుపుగా మనసును సేద తీరుస్తాయి. ఇది అవశ్యం, అవసరం కూడా. అలాగే వంట చేయడం, అందరికీ వడ్డించడం కూడా చేస్తూ ఎంతో విశ్రాంతిని పొందుతారు.
అందరూ తృప్తిగా భోంచేస్తూ ఉంటే, రుచిగా ఉందని చెప్తుంటే ఈయన ఎంతో ఆనందం పొందుతారు. అందుకే నేను ఆ పనికి అడ్డం చెప్పను. ఏమిటి అభిరుచులు అంటూ డాగ్స్ గురించే చెప్పానని అనుకుంటున్నారా? ఇదేముంది, ముందుంది అసలు కదా. అదే మా టైసుగాడి సంగతి. వాడి గురించి చెప్పాలంటే ఓ ఎవ్వో ఈ పుస్తకం చాలదు. వాడి కోసం ఒక అధ్యాయం అట్టిపెట్టాను. పదండి పక్క పేజీల్లోకి మా టైసన్ గురించి తెలుసుకుందాం. టైసన్. గుడ్డి పెళ్లి కుదిరిన తరువాత ఇక తను వెళ్ళిపోతుందనే బెంగ ఉన్న జర్మన్ షెపర్డ్లను ఇచ్చేయాలని అనుకోవడం, దాంతో నా కోసం నాకు తోడుగా ఒక చిన్న పెడ్డాగ్ ఉంచుకోవాలని అనుకున్నాను. గుడ్డి చదువుకోవడానికి అంతకు ముందే తను అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచే నాలో నిస్పృహ, ఎప్పుడూ నా వెంటే ఉండే పిల్ల దూరమైందని కొంత విచారానికి గురి అయ్యాను. జర్మన్ డాగ్స్ ఉన్నా అవి ఇంటి బయట ఉంటాయి. పైగా చాలా పెద్దవి, మన చేతిలో ఇమడవు, అంతలా దగ్గరకు తీసుకోలేము. మా అమ్మాయి స్థానంలో ఇంకోటి కావాలి, అందుకని టైసన్ను తెచ్చుకున్నాను. అది నాకు ఎంత దగ్గరైందంటే నా బిడ్డే అన్న భావన. ఏ జన్మలోనో అది నా బిడ్డే అయి ఉంటుంది. నేను మున్ని స్కూటర్ మీద నేరేడుమెట్ వెళ్ళి అక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి. అందులో ఒక లాబ్రడార్ నచ్చింది. కానీ అది చాలా పెద్దగా పెరుగుతుంది. సరేలే, వీలైనంత కాలం పెంచుకుందామని దాన్నే తీసుకోవాలనుకున్నాను. కానీ మున్ని ఈ పగ్ను ఇష్టపడి ఇదే కావాలి అని తీసుకుంది. అదేమో 9,000, ఇది 13,000. చివరి నిమిషంలో మున్ని తీసుకున్న నిర్ణయం ఈ పగ్నే తీసుకున్నాను. అప్పటికి అది నెల రోజుల బుజ్జి పిల్ల. అరచేతిలో మిడిపోయేంత నాజూకుగా ఉండేది. పగ్ను పెంచుకోవాలంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి. జుట్టు ఎక్కువగా రాలుతుంది, నిద్ర ఎక్కువ పోతుంది, పరుపులు మెత్తగా ఉండాలి, ఏసీ ఉండాలి, అది చల్లదనం కోరుకుంటుంది. వీటన్నింటికీ అంగీకరిస్తేనే వాటిని పెంచుకోవడానికి వీలవుతుంది. అంత చిన్న కుక్కను స్కూటర్ మీద తీసుకురావడానికి వీలుకాక నేను ఆటోలో నా ఒడిలో పెట్టుకుని భద్రంగా 2011 అక్టోబర్లో తెచ్చుకున్నాను. వెంటనే దానికి ఒక బుట్ట, మెత్తటి పరుపు మున్ని తెచ్చింది. కడుపు నిండా పాలు తాగి నడవలేక దొర్లిపోయేది. అది పెరగడం, దాని చేష్టలు, పరిగెత్తడాలు ఎంతో ముద్దుగా ఉండేవి. దాన్ని చూసి మురిసిపోని రోజు లేదు. టైసన్ నా ప్రాణంలో ప్రాణం. దాదాపు పుట్టినప్పటి నుండి నా దగ్గరే పెరిగింది. నా పక్కనే పడుకునేది. నాకు బాగా లేనప్పుడు మంచంలో నా పక్కనే ఉండేది. అప్పుడప్పుడు వచ్చి నా చేతిని నాకేది. అంటే ఎలా ఉన్నావు అని అడగడం అన్నమాట. పెంపుడు జంతువులు మన ఒత్తిడిని చాలా వరకు తీసుకుంటాయి, కానీ అవి బలహీనపడతాయి. అందుకని నేను చాలా జాగ్రత్తగా మసులుకుంటాను టైసన్ దగ్గర. నేను ఎంత ప్రయాణంలో అలసిపోయి వచ్చినా, ఒత్తిడితో ఉన్నా, భారంగా ఉన్నా టైసన్ని చూసిన వెంటనే ఆనందంతో చిరునవ్వు వస్తుంది. దీన్ని తెచ్చుకున్న 15 రోజులకు పత్రిగారు ఇంటికి వచ్చారు. బుడిబుడిగా నడుస్తున్న దీన్ని చూసి ఏమిటి అని అడిగారు. ఇంట్లోకి నా కోసం తెచ్చుకున్నాను అని చెప్పాను. మరి జర్మన్ షెఫర్డ్స్ అన్నారు. అవి బయట ఉంటాయి అన్నాను. చాలా వంటగదికి ఒకటి, పడక గదికి ఒకటి వద్దా అని ఆట పట్టించారు. రాత్రిళ్ళు పెద్ద డాగ్స్ను వదిలిపెట్టేవాళ్ళం. టైసన్ ఇంటి లోపల ఉండేది. పొద్దున్న పెద్దవాటిని బయట ఒక పక్కన కట్టేసి టైసన్ బయటకు వదిలిపెట్టేదాన్ని. ఇది వాటి దగ్గరకు వెళ్ళి బహుబా అని అరిచేది. అవి కోపంతో పరిగెత్తుకుంటూ చిన్న గేటు వద్దకు వస్తే ఇది ఇంటి లోపలికి పరుగు తీసేది. వాటిని ఆట పట్టించేది. టైసన్తో బాగా అలవాటైన తర్వాత జర్మన్ కుక్కలను ఇచ్చేశాను. టైసన్ని పెంచుకోవడానికి మొదలు పెట్టాక గుడ్డీని మర్చిపోవడం జరిగింది. కారులో వెళ్లేటప్పుడు ఈ పగ్న అయితే తీసుకెళ్లడం సులభం. ఒకరోజు తినడానికి చపాతీ పెడితే అలాగే నోట్లో పెట్టుకుని కూర్చుంది. పడేయదు, తినదు, ఎవరికి ఇవ్వదు. దగ్గరకు పెడితే గుర్రుమంటుంది. అందరినీ దాన్ని చూసి మురిసిపోవడమే. ఒక్కోసారి దానికి దిష్టి కూడా తీస్తాను. అరటి పండ్లు అక్కడ పెడితే వాటికి కాపలా కాస్తుంది. దానికేమో మనం ఇవ్వము, వేరెవరికి తీసుకోకూడదు. టైసన్ చాలా చురుకుదనం, చైతన్యం కలది. నువ్వు ఎలా ఉన్నావో, నీ మనసు ఎలా ఉందో ఇట్టే పసిగడుతుంది. అన్నీ గమనిస్తుంది. వెళ్ళి పాలు తాగు అంటే తాగేస్తుంది. వెళ్ళి ఉమ్మని పిలుచుకురా అంటే తలుపు వైపు చూస్తోంది. నేను ఎవరినైనా కేక వేసి పిలిస్తే వాళ్ళు వస్తున్నారో లేదో తలుపు వైపు చూస్తుంది. నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇట్టే పసిగడుతుంది. సెంటు వేసుకుంటే చాలా తెలిసిపోతుంది. ఇక ఒకటే అరుపు. కారు హార్న్ కూడా గుర్తుపడుతుంది. తనను తీసుకువెళ్ళమని ఒక్కోసారి మారం చేస్తుంది. ఒకసారి నాకు ఒక కల వచ్చింది. తెల్లవారుజామున చెట్టు మీద ఒక పిచ్చుక ఉంది. చెట్టు కింద నేనున్నాను. ఒక గద్ద వచ్చి పిచ్చుకను గట్టిగా పొడిచి గాయం చేసింది. పిచ్చుక చెట్టుపై నుండి పడిపోతుంటే కింద ఉన్న నేను 2 అరచేతులతో దాన్ని పట్టుకుని దువ్వుతున్నాను. మెల్లమెల్లగా ఆ పిచ్చుక టైసన్లా మారిపోయింది.
గద్ద పొడిచింది పిచ్చికే అయినా అది టైసన్లా మారిపోయింది కదా. ఆదుర్దాతో టైసన్కు ఏమైందో ఏమోనని ఒంట్లో బాగాలేక మంచం మీద లేవలేకుండా ఉన్న నేను పరిగెత్తుకుంటూ వచ్చి చూశాను. బుజ్జిముండ హాయిగా నిద్రపోతోంది. ఈ కల వింతగా అనిపించింది. ఇలా టైసన్ గురించి చాలా కలలు వచ్చేవి. అది తప్పిపోయినట్లు, ఎటో వెళ్ళిపోయినట్లు. ఒకసారి ఏమైందంటే నాకు బాగా లేదు. మా అమ్మ నా దగ్గర ఉంది. గుడ్డి కూడా అమెరికా నుండి వచ్చింది నన్ను చూడ్డానికని. ప్రొద్దున పూట అలా తిరగడానికని బయటకు వదిలి పెడతాము కదా. ఒకరోజు చెత్త తీసుకువెళ్లే మనిషి వచ్చి చెత్త తీసుకుని గేటు సరిగా వేయకుండా కొద్దిగా తెరిచి ఉంచింది. ఇది గేటు నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ పని మనిషి దీన్ని సంచిలో వేసుకుని తీసుకెళ్లిపోయింది. నడవలేక మంచం మీద ఉన్న నేను కుంటుకుంటూ బయటకు పరిగెత్తి టైసన్ టైసన్ అంటూ అరుస్తూ వీధుల వెంట పిచ్చిదాన్లా తిరుగుతున్నాను. అది ఎక్కడా కనపడలేదు. ఇంటికి తిరిగి వచ్చి మా అమ్మ దగ్గర నాకు టైసన్ కావాలి, నాకు టైసన్ కావాలి అంటూ విపరీతంగా ఏడుస్తున్నాను. మా అమ్మ నన్ను ఓదారుస్తున్నా నేను సమాధాన పడక విపరీతంగా కదిలిపోతున్నాను. ఇంటి ఎదురుగా వాచ్మెన్ కొడుకుని పిలిచి, నువ్వు సైకిల్ వేసుకుని టైసన్ ఎక్కడుందో వెతికి తీసుకొస్తే నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పాను. వాడు వెతికి అక్కడ దగ్గరలోని హోటల్లో ఆ పని మనిషి టీ తాగుతూ దానికి బిస్కెట్లు పెడుతూ ఉంటే తింటూ ఉండడాన్ని చూసి ఇది మా కుక్క ఇవ్వమని అడిగాడు. ఆ హోటల్ వాళ్ళు ఇది మీ కుక్కే అనడానికి పేపర్లు తీసుకురా, అప్పుడే ఇస్తాను అన్నారు. ఆ ఇంటి వంట మనిషి భర్త ఆ హోటల్లోనే పనిచేస్తాడు. వాడు టైసన్ను గుర్తుపట్టాడు. విషయం తెలిసి వెంటనే కారులో వెళ్ళి తెచ్చుకున్నాను. అది దొరికేదాకా నా ప్రాణంలో లేదు. నా ఆరాటం అంతా ఇంత కాదు. అది నా చేతికి వచ్చేసరికి ఎంత తేలిగ్గా హాయిగా అనిపించిందో చెప్పలేను. ఎన్ని ముద్దులు పెట్టానో. ఇంకోసారి ఇలా వెళ్ళా ఉంటే కొడతాను సుమా అని బెదిరించాను. బుజ్జిది, దానికేం తెలుసు, మరిన్ని బిస్కెట్లు తింటూ కూర్చుంది. మా అమ్మాయి రాత్రంతా ఆఫీస్ పనిచేసి ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటుంది. అది నిద్రలేచి వచ్చేసరికి మా అమ్మ టైసన్ తప్పిపోయినందుకు నేనెంతలా ఏడ్చానో చెప్పింది. అది విని మా అమ్మాయి, అమ్మా, నేను తప్పిపోయినా నువ్వు ఇంతలా ఏడ్చేదానివి కాదేమో అంటూ విస్తుపోయింది. మా అమ్మేమో, టైసన్ కోసం ఇంత ఏడుస్తారా, అసలే ఒంట్లో బాగోలేదు, మరింత ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇది కాకపోతే ఇంకోటి తెచ్చుకుంటాము అంతే కదా అంటుంది. ఇది పోతే ఇంకోటి దొరకదు, ఇదే నాది అని గట్టిగా చెప్పాను. ఇక అప్పటి నుంచి గేటుకు తాళం వేయడం ప్రారంభించాను. వ్యాలీలో నాతో పాటు వాకింగ్కి వస్తుంది. కారు గుమ్మం దగ్గర ఆగితే వెళ్ళి కారు కింద కూర్చుంటుంది. అలా అయితే కారు తీయలేం కదా, అది దాని ఉపాయం. ఒకసారి స్వస్థత కోసం మెగా పిరమిడ్లో 10 రోజులు రాత్రిళ్ళు ఉన్నాను. అప్పుడు టైసన్ కూడా నాతో పాటు నా పక్కనే ఉండేది. అలా పిరమిడ్లో పడుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఎవరో అక్కడ ఉంటున్నట్లు, నాతో మాట్లాడుతున్నట్లు అనిపించేది. నేను పిరమిడ్లో మాట్లాడేదాన్ని. పిరమిడ్ను ఒక కట్టడంలా కాకుండా ఒక మాస్టర్లా చూసేదాన్ని. నాకు నయం కావాలి, నువ్వు చేస్తావు, నాకు తెలుసు అని సమాచారం పంపేదాన్ని. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఎంతో పని చేయవలసి ఉంది, నాకు ఆరోగ్యం కావాలి, శక్తి కావాలి అని చెప్పేదాన్ని. నా ఉద్దేశంలో పిరమిడ్లకు అధిపతులుగా మాస్టర్స్ ఉంటారు, వాళ్లకు విన్నవించుకునేదాన్ని. పిరమిడ్తో ఎవరూ ఆటలాడవద్దు, అది అందరినీ గమనిస్తుంది. అది ఒక పెద్ద సీసీ కెమెరా లాంటిది. పిరమిడ్ తిరిగి ఇస్తే అంతే సంగతులు. పడితే లేవలేము. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో కారులోంచి దింపుతామంటే టైసన్ అస్సలు దిగేది కాదు. కారులో ఉన్న అందరూ దిగితే కానీ అది దిగదు. దాన్ని మాత్రం దింపితే ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతానోమని కళ్ళల్లో బెంగ. ఆ బెంగ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నేనే కాదు, నా కారు డ్రైవర్లు సాయి, మధు, శ్రీధర్ అందరూ దాన్ని బాగా చూసుకుంటారు, ఇష్టపడుతుంటారు. అసలు దాన్ని ప్రేమించని వాళ్లే ఉండరు. దాన్ని ప్రేమించకపోతే వాళ్ళు మనుషులే కాదు నా దృష్టిలో. నేనే కాదు, పత్రిగారు కూడా టైసన్కు ప్రాముఖ్యత ఇస్తారు. అది సోఫాలో ఉంటే అస్సలు కదిలించరు, ఆయన వేరే కూర్చుంటారు. దాన్ని తరిమేయరు. మా ఇంట్లో ఎన్నో పెంపుడు కుక్కలు ఉన్నా కానీ దీనికి ఇచ్చినంత విలువ వేరే దానికి ఇవ్వలేదు. ఒకసారి దానికి ధ్యాన మహాచక్రం సమయంలో ఒంట్లో బాగోలేదు. అంతా హడావిడిలో కూడా ఈయన టైసన్ ఎలా ఉంది అని ఆరా తీశారు. ఒకసారి టైసన్ కాలుకు దెబ్బ తగిలింది. పత్రిగారు విషయాలు చెప్తున్నప్పుడు మన వాళ్ళు చప్పట్లు కొడతారు. ఇది చప్పట్లు అలికిడి వింటే మంచం మీద నుంచి క్రిందకు దూకేది. దాని కాలు అయ్యే వరకు ఈయన ఎవ్వరినీ చప్పట్లు కొట్టనివ్వలేదు. అంత జాగ్రత్తలు తీసుకునేవారు. ఇదే కాదు, 2012 తర్వాత పత్రిగారు 2 నెలలు కర్నూల్లో ఉన్నారు. అప్పుడు టైసన్, నేను ఇద్దరం కర్నూల్లో ఈయనతో పాటు ఉన్నాము. అలవాటు ప్రకారం టైసన్ నాతో పాటు మంచం మీద ఎక్కేది. అది చూసి ఈయన ఒకటి, దాన్ని బయటకు పంపించు లేదా నేనే బయట పడుకుంటాను అని అన్నారు. ఇక అప్పుడు మమత చూసుకోవడం ఆరంభించింది. అప్పటి నుండి మమతకు దగ్గరయ్యింది.
మేమిద్దరమే కాదు, మా ఇంట్లో వాళ్ళు, మా అక్కలు, తమ్ముడు కూడా దానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఏమీ అనరు. ఇంతకు ముందున్న డాగ్స్ కాపలాకు అవి వాచ్ డాగ్స్ అంతే. మరి టైసన్ మా ఫ్యామిలీ మెంబర్. ఒకసారి ఏమైందంటే మా అక్కలు కర్నూలుకు వచ్చారు. మా అమ్మ, నేను అందరం సాయంత్రం అలా మాట్లాడుకుందామని కుర్చీలు వేస్తూ ఉంటే టైసన్ కూడా ఒక కుర్చీలో కూర్చుంది. అది చూసి మా అక్కలు నవ్వు కూడా ఈ మీటింగ్లో ఉండాలా అంటూ నవ్వి వేరొక కుర్చీ తెచ్చుకున్నారు. కానీ దానిని లేపలేదు. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో టైసన్ కనిపించలేదు. ఇల్లంతా వెతికారు, వ్యాలీ అంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు. మమత ఏడుస్తోంది. టైసన్ ఏం చేసిందో తెలుసా? బ్యాంబూ బ్రిడ్జ్ దాటి బుక్ స్పేస్కు వచ్చి ఒక్కొక్క అర చూస్తోంది. అక్కడి వాళ్ళు ఫోన్ చేసి టైసన్ ఇక్కడ ఉంది అని కబురు చెబితే వెళ్ళి తీసుకువచ్చారు. అసలు ఎప్పుడూ అటువైపు వెళ్లే అలవాటు దానికి లేదు, పోదు కూడా. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళింది అంటే, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. పత్రిగారికి పుస్తకాలంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకని అక్కడికి వెళ్ళింది. ఎవరైనా వ్యాలీకి వచ్చినప్పుడు నేను లేకపోయినా ప్రత్యేకంగా ఇంటికి వచ్చే టైసన్ను పలకరించి పోతారు, ఆడుకుంటారు, ముద్దు చేస్తారు. అది మనుషులతో చక్కగా కలిసిపోతుంది. టైసన్కు ఎప్పుడూ శాకాహారమే, పాలు, బిస్కెట్లు, చపాతీలు, అంతే. 100% వెజిటేరియన్ డాగ్. బిస్కెట్లు కూడా వెజ్ బిస్కెట్లు వెతికి వెతికి మా మున్ని పంపిస్తుంది. టైసన్ ఈజ్ ఎ ప్యూర్ బీయింగ్ బై హార్ట్, బై సోల్ అండ్ బై బాడీ, ఎవ్రీథింగ్. అసలు టైసన్ నా జీవితంలో ఒక భాగం. అది లేకపోతే నేను ఏమైపోతాను అనే భయం నాకు కలుగుతుంది. చాప్టర్ 27. మహిళా ధ్యాన మహాచక్రం 1. మహిళా ధ్యాన మహాచక్రం అని పత్రిగారు ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగిపోయాను. ఇంకా సంవత్సరం రోజులు ఉంది కదా, నిదానంగా చూసుకోవచ్చు అనే ఆలోచన నాకు లేదు. జనవరి 1వ తేదీ నుండే పని ప్రారంభించాము. నేను, నాతో పాటు ఒక బృందం పనిచేసింది. ట్రస్ట్ మెంబర్స్ ఎంతో సహకరించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాము. ఎన్నో డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం, ఎంతో ఒత్తిడి ఉంటుంది. అందుకే ముందు నుండి ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ పోయాము. శ్రీరామ్ గోపాల్ గారు సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. అంత పెద్ద ప్రాంగణంలో ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేవాళ్ళం. ఉచిత వసతికైనా కానీ వారికి బల్లలు, పరుపులు విజయభాస్కర్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఇక భోజనాల దగ్గర అసలు రాజీ పడలేదు. రోజూ స్వీట్తో సహా పెట్టాము. ఇది కాకుండా ఇంటింటికి వంటలు అని ఊర్లలో నుంచి స్వీట్లు, హాటు, పచ్చళ్ళు తయారు చేసుకుని వచ్చే ప్రోగ్రాం నందా చేపట్టారు. ఇలా మహిళా ధ్యాన మహాచక్రం అద్భుతంగా జరగడానికి తలా ఒక భుజం అందించారు. ఆవకాయ, నిమ్మకాయ, చింతకాయ పచ్చళ్ళు, అరిసెలు, పూతరేకులు, బొబ్బట్లు, సున్నుండలతో వేడివేడి భోజనాలను మరింత ఆస్వాదించాము. ఈసారి రిసెప్షన్ చాలా బాగా ఏర్పాటు చేశాము. ఎప్పుడూ అందరూ వరుసలో నిల్చొని వివరాలు నమోదు చేసుకొని బ్యాడ్జీలు ఇచ్చేవారు. ఈసారి చాలా పెద్ద పందిరి వేసి కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేసి ఎంతెంతో దూరం నుండి తమ సామాన్లు మోసుకుంటూ వచ్చిన వారికి మొదట కూర్చోబెట్టి మంచినీళ్లు, కాఫీలు అందించి సేద తీరినాక వివరాలు సేకరించి వారికి కావలసిన సదుపాయాలు చూపించడం జరిగింది. ఇలా ప్రతి చోట చూసి చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రవీంద్ర బృందం వసతికి కావలసిన పనులను చక్కగా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి చాలా బాగున్నాయి. నా ఉద్దేశంలో వేదిక మీద జరిగే కార్యక్రమాలను వేదిక కింద కూర్చున్న వారు చక్కగా ఆస్వాదించాలి, ఆనందించాలి. అక్కిరాజు దంపతులు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే బెంగళూరు రజిత, శాలిని కూడా వీరికి జత కలిశారు. ఈసారి పత్రిగారు సాంస్కృతిక కార్యక్రమాలను బాగా ఆనందించారు. వారి కళ్లల్లో సంతోషం, ఆనందం చూడాలనే నా కోరిక ఈసారి నెరవేరింది. పిరమిడ్ వ్యాలీ ట్రస్టీ చంద్రశేఖర్ ఈ ధ్యాన చక్రంలో చాలా కష్టపడ్డారు. ఎక్సెల్ షీట్ ద్వారా ప్రతి ఒక్కటి చక్కగా చేశాడు. అందరూ ముందు ఇది లేదు, ఇలా చేయడం ద్వారా ఖర్చులు గురించి అవగాహన పెరిగింది, స్పష్టత వచ్చింది. క్రమబద్ధంగా జరిపించాడు. ప్రతి ఒక్కరూ చాలా బాగా జరిపించాలని నిబద్ధతతో పనిచేశారు. దీనికి పిఎంసి తోడైంది. అంతా ప్రశాంతంగా జరిగింది. అందుకే ఆడవాళ్లకు బాధ్యతలు అప్పగించండి, హాయిగా ఆనందంగా జరుగుతుంది అని చెప్పడం. ఏ ధ్యాన యజ్ఞానికైనా మొదట వెళ్ళి ఆ ప్రదేశం చూడడం నాకు పరిపాటి. అమరావతి, తిరువణ్ణామలై, శ్రీశైలం, విశాఖపట్నం ఇలా అన్ని చోట్లకు వెళ్ళాను. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం చూసి వచ్చేసరికి కాళ్ళు విపరీతమైన వేడి, మంటలు పుట్టింది. కాళ్ళ మీద తడిబట్ట వేస్తే అది పొడిబట్టగా మారుతోంది. అలా అప్పుడు చాలా బాధ అనుభవించాను.
మొదటి నుంచి అన్ని ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు చూసిన దాన్ని. ఆ అనుభవంతో చెబుతున్నాను. ఈ మహిళా ధ్యాన మహాచక్రం ఒకటి చాలా గొప్పగా జరిగింది. నేను, నా బృందం 100% దీక్షగా పనిచేశాము. అవిశ్రాంతంగా శ్రమించాము. మొదట వ్యాఖ్యాతగా సరోజా గుళ్లపల్లిని ఎంచుకున్నాము. తనకు అన్ని భాషలు తెలుసు. ముఖ్యంగా విదేశీ మాస్టర్ల ప్రసంగాలు మన తెలుగు వారికి అర్థం కావడానికి తెలుగులో తర్జుమా చేసి అందించాలి. ఆవిడ ఎంతో చక్కగా వారు చెప్పిన దాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుగులో శ్రద్ధగా అందించారు. ఒక వ్యాఖ్యాతకు ఉండవలసిన సమస్త లక్షణాలు ఆవిడలో పోతపోసుకొని ఉన్నాయి. పద్మశ్రీ కార్తికేయన్ గారు ఈ ధ్యాన చక్రాల్లో మొదటిసారి ఎక్కువ రోజులు గడిపారు. మహిళా ధ్యాన మహాచక్రం 2లో ఉత్తర భారతదేశపు ధ్యానులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మన వాళ్లను ఇంట్లోనే కూర్చొని ఈ ధ్యాన చక్రాన్ని తిలకించాలని కోరాము. కానీ జిల్లాల నుండి తగినంత ప్రవేశం కూడా కల్పించాము. కరోనా మూలంగా అనుమతులు తగుమాత్రంగానే లభించింది. మన లక్ష్యం ఎప్పుడు అద్భుతంగా ఉండాలి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అదే మహిళా ధ్యాన మహాచక్రం యొక్క ఉద్దేశం. ధ్యాన చక్రాలలో ఎంతో పని జరుగుతోంది. ఎంతో మంది మాస్టర్స్ పైలోకవాసుల ఆధ్వర్యంలో పనిచేస్తారు. కాబట్టి ఇలాంటి పెద్ద కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతాయి. అసలు పని చేస్తూ ఉంటే మనలను మనం మర్చిపోతాము. ప్రకృతి మన చేత ఇంత పని చేయించుకుంటుంది. స్వయంగా ఆ పార్వతీదేవే దిగిపోయింది. ఏ ఫిర్యాదులు లేకుండా అంతా సక్రమంగా జరిగింది అంటే ఖచ్చితంగా పైలోకవాసులే నడిపించారు. అందుకే వైభవోపేతంగా జరిగింది. ధ్యాన చక్రంలో ఎవరైతే పాల్గొంటారో వారు ఊరికి వెళ్ళిన తరువాత కూడా సంవత్సరం పాటు ఆ ప్రభావం వారి మీద ఉంటుంది. ఎంతో శక్తిని పొందుతారు. అసలు అంత శక్తి తీసుకున్నామని వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇదంతా పైనుండి ఇవ్వబడిన కానుక. అదే సమయంలో దీన్ని అందుకునేవారు కూడా అంగీకరించాలి. మనం సంసిద్ధతతో ఉంటే అంతా బాగా చక్కగా జరుగుతుంది. పిఎస్ఎస్ఎంకి పత్రిగారు ఇంతటి గొప్ప వేదిక ఇచ్చారు. ఈ మహిళా ధ్యాన చక్రంలో ఎంతో ఆధ్యాత్మిక విప్లవం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఎందుకు వచ్చింది? అది ఒక్క దేశం, 2-3 దేశాలు కాదు, మొత్తం ప్రపంచమంతా వచ్చింది. ప్రకృతి అలా అమలు చేసింది. ప్రకృతి విరుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో జరిగింది. మరి ప్రకృతి ఊరుకుంటుందా? మనుషులు పిట్టల్లా రాలిపోయారు. పరిగెత్తే వారందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటిని వదిలి బయటకు రాలేకపోయారు. భయపడుతున్నారు. మనిషి ఇంకో మనిషితో మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు. ముట్టుకుంటే ఏమైపోతుందో అని అనుకుంటున్నారు. ఇది వైరస్ కాదు, భూమాత తన్ను తాను శుద్ధి చేసుకుంటున్నది. భూమి సహజంగా ఇచ్చిన ప్రకృతి ఎందరో ఎన్ని రకాలుగానో నాశనం చేశారు. అందుకే ఇలా జరుగుతోంది. అంతా మన మంచికే. ఈ సమయంలో గట్టిగా నిలబడిన వారు ఎవరంటే ధ్యానులు. తక్కిన వారు భయపడినంత ధ్యానులు భయపడలేదు. మరీ ఎక్కువగా ఎవరైనా భయపడ్డారు అంటే అసలు వారు ధ్యానులే కాదు. ఈ సమయంలో జూమ్ ద్వారా ఎంతో ధ్యాన ప్రచారం జరిగింది. ధ్యానంలోకి కొత్త వాళ్ళు ఎంతో మంది వచ్చారు. నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎంతో ధ్యానం చేశారు. మాస్క్ అన్నది మన నోటికి ముక్కుకు వేసుకోవడం కాదు, మన మనసుకు వేసుకోవాలి. చెడు ఆలోచనలు చేయకుండా భయపడకుండా ఉండాలి. భూమాత తన ప్రణాళికలో భాగంగా ఇది సృష్టించింది. భూమి కూడా స్త్రీయే, భూమాత అని కదా అంటాము. ఈ ధ్యాన చక్రంలో స్త్రీ శక్తులు పెంపొందాయి. నేను 100% అంకితమై పనిచేశాను. ఇది నా జీవితంలో ఒక పునాది రాయి. స్త్రీ ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అలాగే ఎంత పెద్ద పనినైనా అంతే బాధ్యతతో చేస్తుంది. స్త్రీకి కుటుంబంలో అధికారం, గుర్తింపు ఏది అవసరం లేదు. కానీ ఆ కుటుంబానికి అన్నీ తానే చేస్తుంది. కానీ మగవారికి ఒక అధికారం అన్నది కావాలి. అప్పుడే పని చేయగలరు. స్త్రీ ఇటువంటి వాటి కోసం అస్సలు ఎదురు చూడదు. తన పని తాను చేసుకుపోతుంది, అంతే. ధ్యానచక్రం ముగియడానికి ఒక రోజు ముందు నాకు ఒక కల వచ్చింది. కలలో నాపై చిన్న చిన్న మెరుపులు వంటి జల్లులను 15 నిమిషాల పాటు కురిపించారు. ఏదో నా మీద పడుతోంది, ఇల్లంతా ఖరాబు అవుతోందేమోనని చేతితో తోచేస్తున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు. అలా వాళ్ల హర్షాన్ని నాపై కాంతులు వెదజల్లడం ద్వారా తెలియచేశారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ధ్యాన మహాచక్రం చివరి రోజు అంతా అయిపోయాక బయటకు వస్తుంటే చిరుజల్లులతో ఆ దేవతలే తమ మోదాన్ని తెలియజేశారు, ఆశీర్వదించారు. మనుషుల మెచ్చుకోలుతో వాళ్ల మనసు ఉంటుంది. ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో భావాలతో చెప్తారు. కొంతమంది అక్కసుతో, కొంతమంది నలుగురితో పాటు తాము అన్న చందంగా ఉంటారు. ఇలా మెచ్చుకోవడం రకరకాలుగా ఉంటుంది. కానీ ప్రకృతి సహజ సిద్ధంగా మెచ్చుకున్నప్పుడు మనం పూర్తిగా ప్రకృతికి లోబడిపోతాము.
అప్పుడు ప్రకృతితో ఉండే అనుసంధానం ఇంకా పెరుగుతుంది, బంధం ఇంకా దృఢమవుతుంది. తక్కిన వారి ప్రశంసలు ఆనందాన్నిస్తాయి, లేదని చెప్పడం కాదు. ఈ ప్రశంసలు కూడా అవసరమే. తాము సరిగ్గా చేశామా లేదా అని అనుకునేవారికి ఈ ప్రశంసలు అవసరం. కానీ నాకు తెలుసు నేను సరిగ్గా చక్కగా చేశానని. నా పనిలో నేను సంతృప్తి పొందాలి తప్ప తక్కిన వారి ప్రశంసలతో కాదు. మనకు మనమే ఈ పనితో తృప్తిని పొందినప్పుడు, ప్రకృతి మెచ్చి మనలను ప్రశంసించినప్పుడు మనం తృప్తితో దాన్ని స్వీకరిస్తాము. ప్రకృతి ద్వారా ఈ ప్రశంసలు మెరుపులు ద్వారా కలలో రావడం, ఆ తరువాత నిజంగా వర్షపు జల్లుల ద్వారా చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మనం స్వచ్ఛతతో ఉంటే పని అంతా బాగా జరుగుతుంది. స్వచ్ఛత లేకపోతే ఏదీ పరిపూర్ణంగా జరగదు. ఇక్కడ స్వచ్ఛతతో పాటు అంకితభావం కూడా ఉండాలి. మనం చేసే పనిని మనుషులు కాదు, ఆ ప్రకృతే అభినందించాలి. 2వ ధ్యాన మహిళా చక్రం 2019 ఎంతో అద్భుతంగా జరిగింది. అంతకు మునిపే కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టారు. ఎన్ని కార్లలో వచ్చారో లెక్కే లేదు. అందరూ ఎదురు చూస్తున్నారు కార్యక్రమాలు జరుపుకోవాలని, అందరినీ కలుసుకోవాలని. ఇది ముదావహం. ఈసారి ధ్యాన చక్రానికి కొన్ని షరతులున్నా కొద్ది రోజులలో అన్ని నిబంధనలు ఎత్తేసి అందరికీ ఆహ్వానం పలికారు. దాంతో ఎంతో మంది వచ్చారు. అయినా ఏర్పాట్లలో ఎటువంటి లోటు లేకుండా మరింత మంది వచ్చిన సేవ చేయడానికి తయారుగా ఉన్నారు. పిఎంసి ఈసారి 8 కెమెరాలతో వివిధ కోణాలలో చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని పంచింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలు కోవిడ్ను మర్చిపోయి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందారు. పత్రిజీ ఆరోలో ఉంటే అన్నీ మర్చిపోతాము. ఈసారి స్వప్న అశోక్ గారి వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది. ఆవిడ పేరు స్వప్న, అయితే నాకెందుకో జ్యోత్స్న అనే గుర్తుంటుంది. అదే పరిచితంగా అనిపిస్తుంది. ఆ తరువాత తెలిసింది అది వారి అమ్మమ్మ గారి పేరని. అలాగే పత్రిగారి వేణునాదానికి మాధవపెద్ది మూర్తి గారి నృత్యం అత్యద్భుతం. అలా లైవ్ మ్యూజిక్లో వారి అభినయం ఆశ్చర్యకరం. ఈయన వేణుగానానికి మూర్తిగారు ద్రౌపదిగా అభినయిస్తున్నారు. ద్రౌపది పాత్రాభినయం పూర్తయింది, కానీ పత్రిగారు వేణునాదం ఆపలేదు. దాంతో మూర్తిగారు ద్రౌపది పాత్రాభినయం నుంచి కృష్ణ పాత్రాభినయానికి మారి నృత్యం చేసి చివరికి పత్రిజీ పాదాలను ఆశ్రయించారు. ఎంతో గొప్పగా అక్కడికక్కడే సందర్భోచితంగా చేశారు. నిజమైన కళాకారులు ఎప్పుడూ సందర్భోచితంగా ఉంటారు. ఇది ఇలా జరిగిందని ఎవరికీ తెలియదు. నాతో వ్యక్తిగతంగా ఈ అనుభవాన్ని మూర్తిగారు పంచుకున్నారు. అలాగే 106 సంవత్సరాల యోగి చెప్పిన కుండలిని రహస్యాలు అపురూపం. అలాగే కాళికాంబ సప్తశతి ఆలపించినప్పుడు బ్రహ్మం గారి దర్శన భాగ్యాన్ని ఎందరో పొందారు. అది సరస్వతి ప్రాంగణం యొక్క పౌనఃపుణ్య మహత్యం. ప్రొద్దున అఖండ ధ్యానంలో కొన్ని వేల మంది హాస్టల్ మాస్టర్స్ ఉంటారు. ఈ ప్రాంగణంలో ఉన్నంత వరకు వాళ్ళు అందరినీ రక్షిస్తూ ఉంటారు. ఈ ప్రాంగణం దాటితే రక్షణ బాధ్యత వాళ్ళది కాదు. ఇది అఖండ ధ్యానానికి ఇవ్వబడిన బహుమతిగా చెప్పవచ్చు. పత్రిగారి ధ్యానామృతంతో ప్రారంభమైన వేడుకలు రోజు స్వర్ణామృతంతో మిగిసేవి. ఈ ఏర్పాటు గురించి నాకు ముందు తెలీదు. కార్యక్రమ పట్టికలో చూసి నేను ఆశ్చర్యపోయాను. నన్ను అడగకుండా వాళ్లే ఏర్పాటు చేశారు. అలా అన్ని రోజులు సందేశం ఇస్తానని నేను అనుకోలేదు. మొదటి 2-3 రోజుల తర్వాత మానేయవచ్చుననే ఉద్దేశంతో నేను ఉన్నాను. కానీ అందరూ కావాలని కోరుకోవడము, సందేశం స్వీకరించే తీరు చూసి అన్ని రోజులు వచ్చాను. ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు నేను తప్పకుండా పత్రిగారితో ఉండి తీరాలి. అటువంటప్పుడు మేము వేదికను పంచుకుంటాము. ఆయన వడ్డనలకు వెళ్ళినప్పుడు, విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యమైన అతిథులను కలవాలనుకున్నప్పుడు నేను వేదిక దగ్గర ఉంటాను. పెద్ద పెద్ద కార్యక్రమాలకు ఆయనతో నేను ఉండడం పరిపాటి. ధ్యాన మహాచక్రాలు, కొటాలలో సంక్రాంతి సంబరాలు, శివరాత్రి, ఉగాది సంబరాలు, బుద్ధ పూర్ణిమ, ధ్యాన కుంభ్, ఇలా సంవత్సరం పొడుగునా కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ నేను వెళ్ళవలసిందే, ఉండవలసిందే. పిఎస్ఎస్ఎం సహ వ్యవస్థాపకురాలిగా, పత్రిగారి భార్యగా, ఇంతమంది ధ్యానులకు గురుమాతగా అది నా బాధ్యత. చాప్టర్ 28 పత్రిజీ జ్ఞానం ఆకాశమంత విశాలం. ప్రపంచాన్ని ధ్యానమయం చేయాలని 1979లో పత్రిజీ మొదలుపెట్టిన ధ్యాన ప్రచారం
1990లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆవిర్భావంతో మరింత వేగవంతం అయ్యింది. లక్షలాదిగా పిరమిడ్ మాస్టర్స్ ధ్యానంలోని శాస్త్రీయతను ఆచరణయుతంగా తెలుసుకొని తమ తమ జీవితాలలో వెలుగులను నింపుకుంటున్నారు. వారంతా కూడా పిరమిడ్ కుటుంబంలో భాగస్వాములుగా మారడం వల్ల ఈరోజు పిరమిడ్ ధ్యాన ప్రచారం ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకుంది. పత్రిజీ నిర్వహిస్తున్న ధ్యాన ప్రచారం ద్వారా ఎన్ని వేల కుటుంబాలు దుఃఖం నుండి విముక్తి చెందాయో తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ధ్యాన ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తమ తమ ధ్యాన జీవిత అనుభవాలను వివరిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు అంటూ పత్రిజీ ఆనాడు మమ్మల్నే పట్టుకుని కూర్చుని ఉంటే ఇన్ని లక్షల కుటుంబాలలో సంతోషం నింపగలిగేవారు. ఎలా నింపగలిగేవారు అనుకున్నప్పుడు ధ్యాన ప్రచారం తొలినాళ్లలో ఇద్దరు చిన్ని ఆడపిల్లలతో నేను పడిన బాధలన్నీ మర్చిపోతూ ఉంటాను. పత్రిజీని వాళ్ళంతా ఒక దేవుడిలా భావిస్తుంటే ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు అని అప్పుడు బంధువులు అన్న సూటిపోటి మాటలను మర్చిపోతూ ఉంటాను. ఇంత గొప్ప వ్యక్తికి భార్య కావడం నా అదృష్టం అని గర్వంగా అనుకుంటాను. ధ్యాన ప్రచారం కోసం వారు ఊరూరా తిరుగుతూ ఎక్కడెక్కడో తింటూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అసౌకర్యాలతో సర్దుకుంటూ ఈ వయసులో కూడా ఎండనక వాననక అలా తిరుగుతూ ఉంటే మాత్రం భార్యగా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ధ్యాన ప్రచారం తొలినాళ్లలో వారు ఎర్ర బస్సుల్లో నిలబడి ప్రయాణిస్తూ ప్లాట్ఫారాల మీద పడుకుంటూ ఎవరు ఎన్ని మాటలు అన్నా లెక్క చేయకుండా లక్ష్యం నుండి తమ దృష్టిని మరల్చేవారు కాదు. వారు చేస్తున్న కార్యక్రమం యొక్క గొప్పతనం మొదట్లో నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. అర్ధాంతరంగా వారు ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో మరి బంధువులు అనే సూటిపోటి మాటలతో కుటుంబం గడవడమే కష్టం అనుకుంటే ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్లకు భోజనం పెట్టి పంపాలి అన్న వారి ఆదేశాన్ని ఎలా పాటించాలో అర్థం కాక సతమతమయ్యేదాన్ని. కానీ చివరికి అంతా సవ్యంగానే జరిగేది. నా స్థాయి అప్పుడు అంతే. నేను కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టాక కానీ మా వారు చేస్తున్న బృహత్తర కార్యక్రమంలోని గొప్పతనం మరి అందుకు వారు పడుతున్న శ్రమ నాకు అర్థం కాలేదు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి పిరమిడ్ నిర్మాణాలు చేయిస్తూ ఎక్కడికక్కడ ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు జరిపిస్తూ కొత్త వారికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ ఆయన వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కోసం మరి కట్తాల్ కైలాసపురిలో మెగా పిరమిడ్ల నిర్మాణం కోసం పత్రిజీ ఎంతగానో శ్రమించారు. దేశవ్యాప్తంగా నెలకొల్పబడిన పిరమిడ్ ఆశ్రమాలు ఈరోజు వేలాది మందికి ఆశ్రయం ఇస్తూ బాధితులను సేద తీరుస్తున్నాయి. 25 సంవత్సరాల ఈ మహాప్రస్థానాన్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కేవలం ఒక వ్యక్తి మహాశక్తిలా మారి ఇవన్నీ చేయడం అద్భుతం. వారు ఎప్పుడూ తమ లక్ష్యం వైపు నడుస్తూనే ఉంటారు. నా వెనుక పక్కన ఎవరైనా వస్తున్నారా అని కూడా చూసుకోరు. తమ నడక తాము సాగిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అన్నీ తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించే కొందరు అనుచరులతో వారు ఎలా సర్దుకుపోతున్నారా అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వారి జ్ఞానం ఆకాశమంత విశాలమైంది. ఆకాశం అంతటినీ మనం ఒకసారి చూడలేము. మన చూపుకు ఉన్న పరిధిని బట్టే దాని వైశాల్యాన్ని, ఎత్తును అంచనా వేస్తాం. అలాగే పత్రిజీని చూస్తూ అంతవరకే వారు ఉన్నారు అనుకోవడం అజ్ఞానం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వారు అంత అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటారు. ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఋషులు, ఇతర దేవతలు అక్కడ ధ్యానం చేసుకుంటున్న పరమశివుణ్ణి చూసి, అయ్యా, మేము మీ కోసం తపస్సు చేస్తూ ఉంటే మీరెవరి కోసం తపస్సు చేస్తున్నారు అని అడిగారట ఆశ్చర్యంగా. దానికి శివుడు, మీకు తెలిసిన వారిలో ఉన్నతమైన వాడు శివుడు, అందుకని మీరు శివుడి కోసం తపిస్తూ ఉంటారు. నాకు ఆ పైవారి గురించి కూడా తెలుసు కనుక నేను వారి కోసం తపిస్తూ ఉంటాను అన్నారట. అలా అందరినీ దుఃఖం నుంచి బయటకు తేవాలి అన్న లక్ష్యసిద్ధికి నిరంతరం శ్రమిస్తూ అపరిమిత సహనశక్తికి ప్రదర్శిస్తూ ఉన్న పత్రిజీని చూస్తుంటే మాస్టర్గా నాకు ఒక పక్క గర్వంగాను, మరి భార్యగా మరో పక్క బాధగానూ ఉంటుంది. వారి ఆశయం త్వరగా సిద్ధించి వారు హాయిగా ఒకచోట ఉండాలి అంటే మీరంతా తిరగాలి. మీరంతా తిరగకపోతే వారు తిరగవలసి వస్తుంది. కనుక ఇక నుండి మీరంతా ధ్యాన జగత్ ఆశయ సాధన కోసం అవిశ్రాంతంగా తిరగాలి. ఒక ఆత్మజ్ఞానిలా ప్రతి ఒక్కరికి ధ్యాన విద్యను ఉచితంగా అందిస్తూ
వెళ్ళిన దగ్గరల్లా మీ ఆత్మజ్ఞాన వెలుగులను విరజిమ్మాలి. పిరమిడ్ మాస్టర్ అంటే సమాజానికి ఆదర్శంగా నిలబడాలి. గురుదూషణలు, గురువుల పట్ల వెటకారంగా ప్రవర్తించడాలు ఒక ఆత్మజ్ఞాని చేయకూడని పనులు. అజ్ఞానులు మరి మూర్ఖులు చేసే గురుదూషణ వారిని జన్మల పాప పంకిలంలోకి తోస్తే, ఇక ఆత్మజ్ఞానులు మరి సత్య సాధకులు చేసే గురుదూషణ వారి సాధనలతో పాటు ఇతర సాధనలు కూడా ఆటంకపరుస్తుందని శాస్త్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇందుకు పురాణాల్లో మరి నిజ జీవితంలో కూడా అనేక ఉదాహరణలు మనం చూస్తున్నాము. గురువు మన పట్ల చూపే సహనాన్ని అలుసుగా తీసుకోకూడదు. అన్నీ తెలిసిన నిండుకుండా ఆయన గురువు ముందు విషయాన్ని నటిస్తూ వారి వెనుక వ్యర్థ ప్రేలాపనలు చేయడం ఆధ్యాత్మిక సాధన అనిపించుకోదు. మనం ఈ భూమి మీదకు దేవుళ్లలా తిరిగొచ్చాం. మానవ జీవిత అనుభవాలను పొందే క్రమంలో ఇంకా మన దైవత్వాన్ని ప్రకటింపజేసుకుంటూ సమాజంలోని వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆత్మ చైతన్య పరిణామ క్రమాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ సమాజంలోని ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి. సర్వస్వాన్ని పణంగా పెట్టిన వారే ఇందులో విజయం సాధించగలుగుతారు. యేసు ప్రభు అంతటి వారి దగ్గరే చిట్ట చివరికి నిజమైన శిష్యులుగా పరిగణించబడిన వారు 12 మంది మాత్రమే మిగిలారు. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం కత్తి మీద సాము లాంటిది కనుక గురువు దగ్గర జ్ఞానాన్ని వినయంతో స్వీకరించి వారి అంతర్యాన్ని కనుసన్నలతో గ్రహిస్తూ నడుచుకున్నవాడే నిజమైన శిష్యుడు. అందరూ ఒకే సంస్కారం తీసుకొని పుట్టరు కదా. కొందరు ఇక్కడే ఉంటూ ఆయనకు ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. ఇలా పత్రిగారి లక్ష్యానికి విరుద్ధంగా ఎవరైనా పనిచేస్తే నాకు కోపం రావడం సహజం. నాకు ప్రత్యేకంగా ఎవరి మీద కోపం లేదు, శత్రుత్వం లేదు. అందరూ నాకు కావలసిన వారే. ఇది అర్థం చేసుకుంటే నన్ను అర్థం చేసుకున్నట్లే. కోపం వచ్చినప్పుడల్లా తిట్టినా అది ఆ నిమిషం వరకే. తర్వాత నిమిషం నాలో ఏమీ ఉండదు, ఏదీ గుర్తుండదు. వాళ్ళ గుణ సంస్కారాలను బట్టి వాళ్లే సత్యాన్ని తెలుసుకుంటారని వదిలేస్తాను. నా సత్యమేదో నాకు తెలుసు కనుక దేనిని పట్టించుకోకుండా నా పనేదో నేను చేసుకుంటూ వెళతాను. ఇది వసుదైక కుటుంబం. నీది నాది అంటూ ఏమీ లేదు ఇక్కడ. అందుకే పత్రికారు పిఎస్ఎస్ఎంలో కేంద్రీకృత వ్యవస్థను ఏర్పరచలేదు. అలా చేస్తే అధికారం ఏ కొద్దిమంది చేతులకే వెళ్ళిపోయి సమస్యలు మొదలవుతాయి. ఇటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ఇది నాది అని అనుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. తక్కిన వారి పొరపాట్లే కాదు, ఒకవేళ నేను పొరపాటు చేస్తానని తెలిస్తే నా తప్పును నేను సరిదిద్దుకుంటాను తప్ప దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయను. ఆ ధైర్యం నాకు ఉంది. ప్రస్తుతం పత్రిజీ దర్శనం మరి ప్రణాళిక నాది కూడా. దానికి కావలసిన నిర్దేశకత్వం అంతా నాకు పైనుండి వస్తుంది. నన్ను వాళ్లే నడిపిస్తున్నారు. నాకు నా వ్యక్తిగతం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు నేను పూర్తిగా పత్రిగారి లక్ష్యానికి అధీనమయ్యాను. అసలు అధీనమైన తరువాతే పైవాళ్ల నిర్దేశకత్వం వచ్చింది. దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన వారికి వ్యక్తిగతం అంటూ ఏదీ ఉండదు, బంధం అంటూ ఏదీ ఉండదు. అందుకే వారసత్వంగా మాకు వచ్చిన 2 అపార్ట్మెంట్స్ మా అమ్మాయిలకి ఇచ్చేశాము. అలాగే డబ్బు, పేరు ప్రఖ్యాతుల పట్ల కూడా ఎటువంటి వ్యామోహం లేదు. పేరు ప్రఖ్యాతుల సంగతి ప్రస్తావన వచ్చింది. మీకు ఒక విషయం చెప్పదలిచాను. పత్రిగారు మహిళా ధ్యానమాచక్రంలో స్త్రీలను బ్రహ్మ విద్వరిష్ట బిరుదులతో సత్కరించారు. సత్కరించే వారి లిస్టులో నా పేరే మొదట ఉంది. నాకు విషయం తెలిసిన వెంటనే ఒప్పుకోలేదు. వెంటనే వెళ్ళి మా ఆయనకు చెప్పాను. అటువంటి బిరుప్రదానాలు ఏది నాకు వద్దు. పత్రిగారి భార్య అన్న ఈ స్థానం నాకు చాలు. వేరే బిరుదులు ఏది అవసరం లేదు. ఆ స్థానం నా 1000 జన్మల పుణ్యఫలం కాదు, కూడదు. ఇవ్వాలని పట్టుబడితే నేను ధ్యానచక్రంలో ఉండను, వెళ్ళిపోతానని గట్టిగా చెప్పాను. కాదు, బెదిరించి వచ్చానని అనుకోవచ్చు. పత్రిగారి లక్ష్యానికి అనుగుణంగా నేను బాధ్యత తీసుకోవడం కొందరికి నచ్చలేదు. నేను వాళ్లను కంటకంగా మారాను. నేను ఒక పని తీసుకున్నప్పుడు దాని వెనుక పత్రిగారి ఆశయం, లక్ష్యం కనిపించినప్పుడు నాకు 1000 రెట్ల బలం, 1000 రెట్ల నమ్మకం, 1000 రెట్ల తపన కలుగుతుంది. పత్రిగారి మాటలో, పత్రిగారి రాకతో అందరూ ఇక స్ఫూర్తి పొందుతున్నారు. మరి నేను ఆయన వెంట ఇంత ప్రయాణం చేస్తున్నాను. నాకెంతో స్ఫూర్తి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. తక్కిన వారు ఆయన వెంట ఉంటే ఉంటారు, లేదంటే వేరొక సంస్థకు పోతారు. కానీ ఆయనతో పాటు నేను ఉండాలి, నిలబడాలి. నాకు ఈయన ఒక్కరే, ఈ సంస్థ ఒక్కటే. రోజురోజుకు సంస్థ పెరిగి పెద్దదవుతున్నది.
ఈయన ఒక్కరే అంతా చూసుకోలేరు. నేను ఖచ్చితంగా ఆయన వెంట నుండి అన్నీ చూసుకోవాలి. మా ఆయనతో పాటు నేను స్థిరంగా నిలబడి ఈ పిఎస్ఎస్ఎంకు గట్టి పునాదిగా మారాను. మనందరం కూడా అలాగే పిఎస్ఎస్ఎం సొసైటీకి పునాదిగా మారాలని కోరుకుంటూ, మీ అందరూ ఈ సెషన్ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో ఇంకోసారి కలుద్దాం.